వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గీసుగొండ మండలం మొగిల్చెర్ల గ్రామంలో 30 నుంచి 40 ఎకరాల్లో సాగు చేసినటువంటి మొక్కజొన్న కంకులు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా 10 నుంచి 20 లక్షల మేర రైతాంగం నష్టపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా తాము పండించినటువంటి పంట పూర్తిగా నష్టపోయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడికి మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి వెళ్ళి ఆ రైతులను పరామర్శించడంతో పాటు ఆ రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సకాలంలో ఆ పంటనంతా ప్రభుత్వం కొని ఉంటే ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఈ సందర్భంగా చల్లధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వర్ధనపేట మండలం బండావతపురం గ్రామంలో భూభారతికి సంబంధించినటువంటి చట్టం మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ప్రజలు ఏదైతే పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఆ వీడియోను చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా సిఐ శ్రీనివాస్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై చిందులు వేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మెప్పు కోసం ప్రయత్నిస్తున్న సిఐ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అక్కడ ఆందోళనకు దిగిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ అక్కడికి రాగా అతన్ని లోపలికి రానివ్వకుండా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్న సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే పోలీసులకు అదేవిధంగా మాజీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తికి సంబంధించినటువంటి వర్గంతో వాగ్వాదం జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదివరకే ఏదైతే మాజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతని అన్సర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా కనీసం పార్టీ మీటింగ్లకు రానివ్వకపోవడంతో అక్కడ ఒక అదేవిధంగా వాగ్వాదం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే 4 నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్న వారంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆ నిరసన వ్యక్తం చేసిన అనంతరం జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు.